నల్లకలువ చాప్టర్ 30. ఇప్పుడు నమ్ముతారు లేవయ్యా, నువ్వెళ్ళు అని వైషు అంటే నో నమ్మరు అని వేద్. అరే చెప్తున్నాగా వాళ్ళు నమ్ముతారు అని వైషు గట్టిగా అనేసరికి వైషు వైపు అనుమానంగా చూస్తాడు వేద్ బాబు. ఆ చూపుకి కాస్త తడబడి, అంటే నువ్వెలాగూ నా మెడలో తాళి కట్టేశావు కాబట్టి నమ్ముతారు, పద వెళ్దాం అని వైషు అనేసరికి తప్పదా అని అంటాడు వేద్. ఇక తప్పించుకోవడం కుదరదు, కానీ ఈసారికి ఇలా కానిచ్చాయి అని వైషు అనగానే ఏడుపు మొహం పెట్టుకుని ముందుకు నడుస్తాడు. వెనకాలే వైషు కూడా వస్తుంది. కింద అందరూ సమావేశమయ్యి వాళ్ల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. వేద్ని చూడగానే నిహారిక ముందుకు వచ్చి, ఏంటి వేదిదంతా, ఎవరిని అడిగినా సమాధానం చెప్పట్లేదు, అసలేం జరిగింది? నా మెడలో తాళి కట్టాల్సిన నువ్వు తన మెడలో ఎందుకు తాళి కట్టావు? విశ్వ నా మెడలో ఎందుకు తాళి కట్టాడు అని కోపంగా అడుగుతుంది. వేద్ తడబడుతూ ఏం మాట్లాడకుండా ఉండేసరికి, చెప్పు వేద్, ఇప్పుడు మా అమ్మాయి పరిస్థితి ఏంటి? మా పిల్లనిలా మా స్టేటస్కి తగని అలగా వాడు మాకు తెలియకుండా చేసుకుంటే చూస్తూ ఊరుకుంటామని అనుకుంటున్నారా అని శరణ్య గారు కూడా గయ్యమంటారు. విశ్వని అలగావాడు అన్నందుకు కోపం వచ్చినా ఇప్పుడు అది చూపించే పరిస్థితిలో లేదు కాబట్టి మౌనంగా ఉంటాడు వేద్. అరే వేద్ చెప్పు, ఇది ఎవరి పని అని నిహారిక గట్టిగా నిలదీసేసరికి, నేనే చేశాను ఇదంతా అంటాడు వేద్. వాట్ అంటూ 2 అడుగులు వెనక్కి వేసి అంటుంది నిహారిక. హా, నేనే చేశాను అంటాడు వేద్. ఎందుకు అని సూటిగా అడుగుతుంది నిహారిక. అది అది అని తడబడుతూ వైషు వైపు చూసేసరికి, చెప్పండి అన్నట్టు చూస్తుంది వైషు బేబీ. ఛీ, తినమ్మ జీవితం అని మనసులో అనుకుని, అది నేను వైశాలిని ప్రేమించాను అందుకే అని వేద్ బాబు నాంచుతూ ఉంటే నిహారికతో పాటు మిగిలిన వాళ్ళు కూడా షాక్గా చూస్తారు వేద్ మాటకి, ఒక్క శోభన్ చంద్ర గారు తప్ప. ఏంటి వేద్, జోక్ చేస్తున్నావా? నువ్వేంటి వైశాలిని ప్రేమించడమేంటి అని వెట్టకారంగా అంటుంది నిహారిక. ఆ మాటకి నిహారికని ఒక్క గుద్దు గుద్దాలి అనిపిస్తుంది వైషుకి. మళ్ళీ వైషు వైపు చూస్తాడు వేద్. గుడ్లు ఉరిమి చూస్తుంది వైషు. దెబ్బకి, అది నిజంగానే వైషుని నేను ప్రేమించాను అని చెప్తాడు. అవునా, అయితే నాతో పెళ్ళికెందుకు ఒప్పుకున్నావు అని అడుగుతుంది కోపంగా. అంటే అప్పటికి అది ప్రేమ అని నాకు తెలియలేదు. నాకు నీతో పెళ్లి ఫిక్స్ అయ్యాక ఇటు వైషుకి కూడా విశ్వతో పెళ్లి ఫిక్స్ అయ్యి నాకు వైషు దూరం అయిపోతుంటే అప్పుడు రియలైజ్ అయ్యాను అని కళ్ళల్లో ఒత్తుకుంటూ మరీ రాజేంద్ర ప్రసాద్ గారి లెవెల్లో యాక్టింగ్ ఇరగదీస్తాడు మన వేద్ బాబు. నిజం తెలిసిన వాళ్ళందరూ ఓరిని వీడి ఏసాలో అని అనుకుంటే నిహారికకి ఇంకా శరణ్యకి మాత్రం విసుగు, అసహనం అన్నీ వస్తాయి. సరే, నువ్వు ప్రేమించావు, తనని పెళ్లి చేసుకున్నావు, మరి నాకెందుకు అతన్ని తగిలించావు అని నిహారిక సీరియస్గా అడిగేసరికి మళ్ళీ బిక్కమొహం వేసుకుని వైషు వైపు చూస్తాడు. నాకేం తెలియదన్నట్టు భుజాలెగరేస్తుంది వైషు పాప. నీ అని వైషుని మనసులోనే తిట్టుకుంటూ నిహారికకి ఏం చెప్పాలా అని ఆలోచిస్తాడు. చెప్పు వేద్, నా లైఫ్ను నీ చేతుల్లోకి ఎందుకు తీసుకున్నావు? నువ్వంటే తనని ప్రేమించావు, ఓకే, మరి నేనిక్కడ విశ్వని లవ్ చేయలేదుగా అని కోపంగా అరుస్తుంటే, హా, నువ్వు లవ్ చేయలేదు, కానీ విశ్వ నిన్ను లవ్ చేశాడు అని చెప్తాడు వేద్ బాబు. ఆ మాటకి అంతవరకు తీరిగ్గా సోఫాలో కూర్చుని సినిమా చూస్తున్న విశ్వ ఉలిక్కిపడి లేచి నిల్చుంటాడు. ఆ మాటకి వైషు కూడా కళ్ళు పెద్దవి చేసి వేద్ వైపు చూడగానే, చూసావా ఎలా మేనేజ్ చేశానో
అన్న లుక్ ఇస్తాడు వేద్ బాబు. నిహారిక డౌట్గా విశ్వ వైపు చూస్తూ ఉంటే వేద్ అందుకుని, అవును నిహారిక, నా స్నేహం కోసం వాడి ప్రేమను త్యాగం చేయాలి అనుకున్నాడు. నాకు వైశ్వ మీద లవ్ రియలైజ్ అవ్వడం, వాడి ప్రేమ గురించి తెలియడం ఒకేసారి జరిగింది. ఇంకా అప్పుడు ఎవరికి చెప్పే టైం లేక నేనే అలా పెళ్లి కూతుర్లను మార్చేశాను అని చెప్తాడు వేద్. నిహారిక నేరుగా విశ్వ దగ్గరికి వెళ్ళి, వేద్ చెప్పేది నిజమేనా? నువ్వు నన్ను ప్రేమించావా అని అడుగుతుంది. అమ్మో, ఇప్పుడు వీడు ఏం వాగుతాడో అని ఎవరికి కనిపించకుండా విశ్వకి సైగలు చేస్తూ ఉంటాడు. విశ్వకు కూడా ఏం చెప్పాలో అర్థం కాక వేద్ సైగలు చూసి అవును అన్నట్టు తల ఊపుతాడు. అమ్మయ్యా అని గుండెల మీద చెయ్యి వేసుకుని రిలాక్స్ అయ్యాడో లేదో మళ్ళీ ఎదురుగా వచ్చి నిలబడి, నీ ఫ్రెండ్ ప్రేమిస్తే సరిపోద్దా? నేను ప్రేమించొద్దా? నా ఇష్టానికి విలువలేదా అని కంటిన్లతో అడిగేసరికి అక్కడున్న వాళ్ళందరికీ బాధగా అనిపిస్తుంది నిహారికని చూస్తుంటే. కానీ ఎవరు కావాలని చేసింది కాదు. సోమేశ్వర్ గారు విశ్వని అల్లుడుగా కోరుకోకుంటే అసలు నిహారికని ఇన్వాల్వ్ చేసేవాళ్ళు కాదు వాళ్ళు. చూడు నిహారిక, నిజంగా మన ఇద్దరికి పెళ్ళై ఉంటే నువ్వెంత సంతోషంగా ఉండేదానివో నేను చెప్పలేను. కానీ విశ్వతో నీ లైఫ్ మాత్రం చాలా అందంగా ఉంటుందని చెప్పగలను. కావాలంటే చూడు, నెక్స్ట్ ఇయర్ ఈ టైంకి నువ్వే నాకు నీ పెళ్ళి విశ్వతో చేసినందుకు థ్యాంక్ యూ చెప్తావు అని మృదువుగా వేద్ చెప్తుంటే, షటప్ వేద్ అని అరుస్తుంది నిహారిక. శరణ్య కూడా కోపంగా చూస్తుంది. సో ఇదేనండి నల్ల కలువ 30th చాప్టర్. గాడ్, చాప్టర్ చదువుతున్నంతసేపు నవ్వుతూనే ఉంటున్నాను. పాపం వేద్ బాబు ఇలా అరుక్కున్నాడేంటి? మీకెలా అనిపించింది వీడియో? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. అలానే ఇలాంటి కొత్త కొత్త స్టోరీస్ కోసం, కొత్త కొత్త అప్డేట్స్ కోసం మన ఛానల్ ద నావెల్ విస్పరర్ విత్ విన్యాని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మరవద్దు. థ్యాంక్ యూ, బై.